సాయికృష్ణ కేసులో వైసీపీ హస్తం ఉండొచ్చనే అనుమానాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మ వ్యక్తం చేశారు. సాయికృష్ణ కేసును కూడా వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తుందన్నారు. కేసులో ఎవరి తప్పు ఉన్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవని వర్మ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ అభద్రతాభావానికి లోనవుతున్నారని ఆయన అన్నారు. అందుకే వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో బాధితులను జగన్ ఎందుకు పరామర్శించలేదని వర్మ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఎంచేదంటే జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క కూటమి ఒక 15 ఏళ్ల వరకు వదలదు. దానివల్ల మనకు అధికారం రాదన్నది ఒకటి ఆ యొక్క ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. అందులో భాగంగానే కులాల మీద కేసులు అవుతాయి, వాటి మీద ఆయన స్పందిస్తా ఉన్నారు. అనంతబాబు ఎమ్మెల్సీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ యువకుడిని మరి చంపేసినప్పుడు ఆ కేసులో ఏ విధమైన బాధ్యత తీసుకున్నారు? మీరు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారా? కనీసం సీనియర్ ఆఫీసర్లు ఏమన్నా ఎంక్వైరీ కనీసం సిట్ వేసారా? అప్పుడున్న అధికారుల మీద ఒత్తిడి పెట్టి మీరు కేసుని పక్కదో పెట్టించే విధంగా చేశారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఆ కేసు మీద. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని కన్సల్ట్ ఆఫీసర్స్ ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కూటమి పరిపాలన అని చెప్పి తెలియజేస్తారు. సాయికృష్ణ హత్య కేసు అనేసరికి అనుమానాలు ఏంటంటే దీని వెనకాల వైసీపీ హస్తం ఉందనే అనుమానాలు వస్తా ఉన్నాయి. దర్యాప్తులో బయటపడుతుంది. సాయికృష్ణకి అంత గమ్మున ఎంత సెకండ్ లో వెళ్ళిపోయారంటే నీకు ముందు తెలుసా అంత సెకండ్ లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీకు ఏమైనా తెలుసా? అంటే ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని దురుద్దేశంతో వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా సాయికృష్ణ దాని మీద తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిసా? విజయ నిర్ణయం చేయడానికి ఎలాగైంది అలాగైందని చెప్పడానికి. కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ సిట్ ఉంది కాబట్టి ఎంక్వైరీ చేస్తుంది. మొన్న మీటింగ్ కానీ వైసీపీ మీటింగ్ గానీ, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు గానీ, సాయికృష్ణ మీద దొంగ కన్నీళ్లు గానీ ఇవన్నీ కూడా ఏదోలాగా ఎలక్షన్లు వస్తున్న రేపు స్థానిక సంస్థలో మనం చిచ్చు పెట్టాలి అన్న దురుద్దేశంతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. కాపులకు బ్రాండ్ చంద్రబాబు నాయుడు.